హలో అండి, వెల్కమ్ టు మై న్యూస్ ఛానల్, దట్ ఈస్ దో మినిట్ న్యూస్ ఛానల్ అండి. సమాచార హక్కు చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి ఆల్టర్నేట్గా మనకు ఇంకో యాక్ట్ ఉపయోగించి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని కానీ రికార్డ్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏ విధంగా పొందవచ్చో ఈరోజు తెలుసుకుందామండి. సమాచార హక్కు చట్టంకి ఆల్టర్నేట్ ఈ యాక్ట్ ఉన్నది. యాక్ట్ పేరు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 76 ప్రకారం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ని ఫోటో కాపీ, సర్టిఫైడ్ కాపీ తీసుకోవచ్చండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మనకందరికీ తెలుసు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. దీని ప్రకారం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చండి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దగ్గరగా మనం అప్లికేషన్ పెట్టుకుంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మనకు 30 days లోపు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే మనం ఫస్ట్ అప్పీల్ అథారిటీకి మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ కోసం అడగవచ్చు. ఇక్కడ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఏంటంటే సంబంధిత అధికారులు కావాలని అంటే ఇంటెన్షనల్గా అన్ఇంటెన్షనల్గా అప్లికేషన్ని 30 days వరకు పెండింగ్ పెడతారు. అట్ ద ఎండ్ ఆఫ్ 30 days దే విల్ సెండ్ ద ఇన్ఫర్మేషన్ టు అస్. అలాగే ఒకవేళ ఫస్ట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కనుక మనకు 30 days ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మనం ఫస్ట్ అప్పీల్ అథారిటీకి వెళ్ళవచ్చు. అక్కడ కూడా 45 days టైం ఉంటుంది అధికారులకి మన ఇన్ఫర్మేషన్ కావాలి ఏమైతే అడిగామో దానికి సంబంధించింది. ఇక్కడ ఫస్ట్ అప్పీల్ అథారిటీ ప్లస్ పిఐఓ దగ్గర దాదాపుగా మన అప్లికేషన్ 30 + 45 days అప్రాక్సిమేట్లీ 75 days మన అప్లికేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. దాని తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఒకవేళ అక్కడక్కడ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా దొరకకపోతే వీ కెన్ గో ఫర్ స్టేట్ అండ్ సెంట్రల్ కమిషన్. ఇక్కడ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సిన టైం దొరకట్లేదు అండ్ ఇక్కడ చాలా డిలే అవుతున్నది. దీనికి ఓవర్కమ్ చేయడానికి యాక్చువల్గా మనకు ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ రాకముందు కూడా ఈ యాక్ట్ ఉంది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వితిన్ 7 days తీసుకోవచ్చు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 74 ఏం చెప్తుందంటే ఏ పబ్లిక్ డాక్యుమెంట్ ఈజ్ వన్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ బై ఎ పబ్లిక్ సర్వెంట్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ ఈజ్ పబ్లిక్ అఫీషియల్ డ్యూటీ. పబ్లిక్ డాక్యుమెంట్ అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ అతను చేసే పనిలో తయారైన డాక్యుమెంట్స్ అన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్. పబ్లిక్ డాక్యుమెంట్ మీన్స్ మన డాక్యుమెంట్, పీపుల్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ని మనకు కావాల్సినప్పుడు ఈ యాక్ట్ కింద తీసుకోవచ్చు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 74 and 76 ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 74 కింద పబ్లిక్ డాక్యుమెంట్స్ గురించి చెప్పారు. పబ్లిక్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, ఏ డాక్యుమెంట్స్ పబ్లిక్ డాక్యుమెంట్ కిందగా వస్తాయి, ఆ డాక్యుమెంట్స్ని మనం ఎలా అడగవచ్చు మనకు కావాల్సినప్పుడు, దాని గురించి తెలుసుకుందాం. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 సెక్షన్ 74 సబ్ క్లాస్లో 2 ఏం చెప్పారంటే స్టేట్స్ దట్ ద ప్రైవేట్ document though made by an individual person but it is kept as record in the public office are regarded as a public documents. అంటే ఒక ఇండివిజువల్ ఒక ప్రైవేట్ డాక్యుమెంట్స్ కూడా ఆఫీస్ పర్పస్ రికార్డులో పెట్టి ఉంటే గవర్నమెంట్ ఆఫీస్లో అది కూడా పబ్లిక్ డాక్యుమెంటే. ఎగ్జాంపుల్ ద రికార్డ్స్ ఆఫ్ కోర్ట్స్, ద బర్త్ అండ్ డెత్ రిజిస్టర్స్, ఇవన్నీ కూడా ఇండివిజువల్ రికార్డ్స్ అయినప్పటికీ దే ఆర్ కెప్ట్ ఇన్ యాజ్ రికార్డ్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఆర్ ఆల్సో ఏ పబ్లిక్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ కూడా మనం అడగవచ్చు. కోర్ట్స్ జడ్జ్మెంట్స్ ఉన్నాయండి, చాలా హిస్టారికల్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. షయాన్ లాల్ వర్సెస్ సంజయ్ కుమార్ 2009 స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ టీసీ ఈజ్ ఆల్సో ఏ పబ్లిక్ డాక్యుమెంట్ చెప్పింది కోర్టు. శ్రీ కేశవ్ గుప్తా వర్సెస్ కోల్ ఇండియా లిమిటెడ్ కేసులో ద రికార్డ్స్ ఆఫ్ నేషనల్ బ్యాంక్ ఈజ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్ చెప్పింది. కే పెద్ద జంగయ్య వర్సెస్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ మొయినాబాద్ 1995 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది ఇది రికార్డ్స్ దట్ ఆర్ మెయింటైన్డ్ బై ద రెవెన్యూ ఆఫీసర్స్ రిలేటింగ్ టు ద ల్యాండ్ రెవెన్యూ సర్వే అండ్ సెటిల్మెంట్ ఆఫ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్సెట్రా ఆర్ ఆల్ పబ్లిక్ డాక్యుమెంట్స్. ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఈ పబ్లిక్ డాక్యుమెంట్స్ని మనం సర్టిఫైడ్ కాపీ అడగొచ్చు. ఇంకో జడ్జిమెంట్స్ ఉందామండి. The Royal Sundaram Alliance versus D. Gunashekaran 2014. The certified copies of the orders of the civil court and FIR are public documents. A charge sheet filed under section 120B of IPC 1860 against any individual is held to a public document. అంటే FIR కాపీ కానీ సర్టిఫైడ్ కాపీస్ ఆర్డర్స్ ఆఫ్ సివిల్ కోర్ట్ ఇవన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్సే. శ్రీమతి సీమా వర్సెస్ అశ్విని కుమార్ 2006 హిందూ మ్యారేజ్ రిజిస్టర్ ఇస్ కన్సిడర్డ్ టు బి ఏ పబ్లిక్ డాక్యుమెంట్. రిజిస్టర్ కూడా పబ్లిక్ డాక్యుమెంట్, దాన్ని కూడా మనం అడగవచ్చు.
సమ్ మోర్ పబ్లిక్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఏ జడ్జ్మెంట్ ఆర్డర్, ఏ డిగ్రీ ఆఫ్ ఎ కోర్ట్ ఇది ఆల్సో పబ్లిక్ డాక్యుమెంట్. ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఆర్డర్ ఆల్సో పబ్లిక్ డాక్యుమెంట్. పబ్లిక్ నోటిఫికేషన్ ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ అది ఆల్సో పబ్లిక్ డాక్యుమెంట్. లెటర్స్ అండ్ కమ్యూనికేషన్స్ బిట్వీన్ ద పబ్లిక్ ఆఫీసర్స్, ద కరస్పాండెన్స్ ఆఫీసర్స్ మధ్య కరస్పాండెన్స్ ఆల్సో ఏ పబ్లిక్ డాక్యుమెంట్. ఇన్సూరెన్స్ పాలసీ, entries made by the police officer, census report of India, statement which are recorded by the police officer under section 161 of CRPC, schemes which are published in the official gazette, notice under section 106 of CRPC, కన్ఫెషన్ రికార్డ్ బై ద మెజిస్ట్రేట్ అండర్ సెక్షన్ 164 ఆఫ్ సిఆర్పిసి. ఇవన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్సే. అన్నిటినీ మనం కావాల్సినప్పుడు మనకు సంబంధిత ఉంటే కంపల్సరీగా వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయాలి. దిస్ ఆల్ ఆర్ పబ్లిక్ డాక్యుమెంట్. ఇదన్నీ గురించి మనం అడగొచ్చు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 74లో పబ్లిక్ డాక్యుమెంట్స్ అంటే దేన్ని అంటారు, ఏ డాక్యుమెంట్స్ పబ్లిక్ డాక్యుమెంట్స్ కిందకి వస్తాయి అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారని అది చూసాం మనము. అయితే ఈ పబ్లిక్ డాక్యుమెంట్స్ని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 76 ప్రకారం ఏ విధంగా అడగవచ్చు మనం. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 76 ఏం చెప్తుందంటే, గివ్స్ యాజ్ అ మెథడ్ ఆఫ్ గెట్టింగ్ సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ పబ్లిక్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ ఆఫీసర్స్. ఈ సెక్షన్ 76 కింద మనకు పబ్లిక్ ఆఫీసర్ నుంచి పబ్లిక్ డాక్యుమెంట్స్ యొక్క సర్టిఫైడ్ కాపీ పొందవచ్చు. ఇట్ స్టేట్స్ దట్ ఇఫ్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్ ఈజ్ ఓపెన్ టు ఇన్స్పెక్షన్, it's a copy may be issued to any person who is demanding it. The copy of the public document is issued on the payment of legal fees. అండర్ సెక్షన్ 76 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మనకు ఒకవేళ పబ్లిక్ డాక్యుమెంట్ కావాలి అన్నప్పుడు, దాని సర్టిఫైడ్ కాపీ కావాలన్నప్పుడు దానికి సంబంధించిన అధికారి దగ్గర లీగల్ ఫీజ్ కనుక పే చేస్తే మనకు డాక్యుమెంట్ వితిన్ 7 డేస్లో వాళ్ళు మనకి ఇవ్వాలి. అయితే అండర్ సెక్షన్ 76 ఇండియన్ ఎవిడెన్స్ ప్రకారం ఏ విధంగా మనం మన అప్లికేషన్ని ఫైల్ చేయాలి. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పిందండి, దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ ఫార్మేట్. మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో దాన్ని క్లియర్గా అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఆర్టీఐలో ఏంటంటే మనం కంపల్సరీగా పిఏఓకే రాయాలి. ఎప్పుడైనా అండర్ ఆర్టీఐ యాక్ట్ 2005 వీ హ్యావ్ టు రైట్ టు అప్లికేషన్ టు ఓన్లీ పిఐఓ. కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఏంటంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏ అధికారి వద్ద ఉన్నదో డైరెక్ట్గా అధికారికి రాయవచ్చు. ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీలో పంచాయత్ సెక్రటరీ ఉంటారు. పంచాయత్ సెక్రటరీ దాని అండర్లో ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో పబ్లిక్ డాక్యుమెంట్స్ దాని ఇన్ఫర్మేషన్ కానీ నా సర్టిఫైడ్ కాపీస్ కావాలన్నప్పుడు డైరెక్ట్గా పంచాయత్ సెక్రటరీకి అప్లికేషన్ వైట్ పేపర్ మీద రాయొచ్చు. టు పంచాయత్ సెక్రటరీ విలేజ్ సో అండ్ సో అడ్రస్, ఐ రిక్వైర్డ్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 76. మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నీ అడగాలి. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఫోటో కాపీ అడగాలి. దానికి సంబంధించిన అమౌంట్ ఎంత అవుతుంది, దాదాపుగా ఇప్పుడు ప్రజెంట్ ఆర్టీఐ కింద కానీ నార్మల్గా 10 రూపీస్ ఫీజు ప్లస్ A4 సైజ్ ఫోటో కాపీకి 2 రూపీస్ తీసుకుంటాం. అయితే దీంట్లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 76 ప్రకారం మనకు 7 డేస్లో ప్రొవైడ్ చేయాలి. అంతే. దీంట్లో ఏంటంటే మీరు అప్లికేషన్ ఫైల్ చేసేటప్పుడే మీకు ఏదైతే అమౌంట్ కానీ కావాల్సిన కాపీస్ ఏదైతే అవసరం వస్తుందో దానికి సంబంధించిన ఫీజు ముందే కట్టాలి. ఎగ్జాంపుల్ 10 రూపాయలు, ఇంకొక 10 పేజీలు కావాలనుకుంటే 10 + 20 పేజెస్, 10 + 10 పేజెస్ అంటే పేజీకి 2 రూపీస్ అంటే 20 రూపీస్ ప్లస్ 10 రూపీస్ 30 రూపీస్. ఓ 10 రూపీస్ ఎక్స్ట్రా పే చేసినా మనకు లాస్ ఏమి ఉండదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం ఫైల్ చేస్తాం, అధికారి మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి మీ ఇన్ఫర్మేషన్కి ఇంత ఛార్జ్ అవుతుందని మళ్ళీ మనకు లెటర్ రాస్తారు. ఆ లెటర్ తీసుకొని మళ్ళీ మన సంబంధిత అధికారికి మళ్ళీ అమౌంట్ పంపిస్తాం. ఇక్కడ టైం డిలే అవుతుంది అనమాట. అందుకే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు ఎంతవరకు ఎన్ని పేజీలు రావచ్చు. ఒక అందాజా ప్రకారం ఒక అమౌంట్ ముందే పే చేస్తే అందులో క్లియర్గా రాసేయాలన్నమాట. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమేమి కావాలి, మనం ఎంత అమౌంట్ పే చేస్తామో మిగతా అమౌంట్ కూడా వీఆర్ రెడీ టు పే ఇఫ్ యూ ఇన్ఫార్మ్ మీ ఆన్ మెయిల్, వాట్సాప్, ఫోన్ నెంబర్ ఎనీథింగ్. అయితే మనం చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనమాట. అయితే దీన్ని కంపల్సరీగా అండర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 76 ప్రకారం 7 డేస్లో మనకు వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ ప్రొవైడ్ చేయకపోతే మనము ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 76 ప్రకారం కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ పబ్లిక్ డాక్యుమెంట్ కానీ 7 days ఆఫ్టర్ పేయింగ్ లీగల్ ఫీజ్ టు ద కన్సర్న్ ఆఫీసర్. ఇఫ్ ఆఫీసర్ ఇస్ నాట్ ప్రొవైడింగ్ కన్సర్న్ డాక్యుమెంట్స్ దెన్ వీ కెన్ సెండ్ లీగల్ నోటీస్ టు కన్సర్న్ ఆఫీసర్. ఇక్కడ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో మనకు చాలా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, సర్టిఫైడ్ కాపీస్ దొరుకుతుంది. 7 days
అప్లికేషన్ రాసి సబ్మిట్ చేసిన తర్వాత ఆఫీసర్స్కి 7 వర్కింగ్ డేస్ టైం ఇవ్వాలి. 7 వర్కింగ్ డేస్ టైం ఇచ్చిన తర్వాత ఆఫీసర్ కనుక మనకు రిప్లై ఇవ్వకపోతే ఇండివిజువల్ కానీ త్రూ అడ్వకేట్ కానీ లీగల్ నోటీస్ పంపించవచ్చు సంబంధిత అధికారికి. వీ హ్యావ్ ఫైల్డ్ అప్లికేషన్ ఫర్ సర్టిఫైడ్ కాపీస్ యూ హ్యావ్ నాట్ గివెన్ అని పంపించాలి. ఈవెన్ లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా సంబంధిత అధికారి కనుక మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వీ కెన్ గో టు కన్స్యూమర్ కోర్ట్. ఒకవేళ సంబంధిత అధికారి కనుక మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సరైన టైంలో ఇవ్వకపోతే మనకు మన నివాసానికి ప్రకారం మన ఉన్న డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ రిడ్రెసల్ ఫోరంలో అండర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద we have paid certain amount for the certain services but the concerned officer has not provided us service, so please request to provide required information and liable for my legal charges and put fine on the concerned officer అని చెప్పి చిన్న అప్లికేషన్ కన్స్యూమర్ ఫోరంలో కనుక మన డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరంలో కనుక అప్లికేషన్ ఇస్తే కంపల్సరీగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 76 ప్రకారం మనకు కంపల్సరీ వాళ్ళు 7 డేస్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. లేని ఎడల మనం లీగల్ నోటీస్ పంపించిన తర్వాత అంటే అప్లికేషన్ 7 days, లీగల్ నోటీస్ టైం 14 days, అంటే 3 weeks లోపు మనకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఒకవేళ 3 weeks లోపు ఇన్ఫర్మేషన్ రాకపోతే మనం స్ట్రేట్ అవే గో టు ఫైల్ కంప్లైంట్ ఆన్ ఆఫీసర్ ఇన్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం అండర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇక్కడ ఏంటంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 76 and 77(4) ప్రకారం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వితిన్ 1 monthలో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. ఇది ఆర్టీఐకి రాకముందు నుంచే ఉన్నది. సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పింది ఆర్టీఐ ఈజ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈజ్ ఎ బేస్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్. ఇది ఈరోజు వీడియో అండి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆర్టీఐలో రాకపోతే ఆర్టీఐలో కనుక ఒక అప్లికేషన్ డిలే అవుతుంటే ఇప్పుడు ప్రజెంట్ కరోనా వల్ల చాలా ఆర్టీఐ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. కొన్ని వేల అప్లికేషన్స్ ఆర్టీఐ యాక్ట్లో ఇచ్చిన అప్లికేషన్ చాలా వరకు డ్యూ టు కోవిడ్ ద అప్లికేషన్ ఈజ్ డిలేడ్. అలా కాకుండా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ సర్టిఫైడ్ కాపీస్ కానీ కావాలనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ సెక్షన్ 76 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కెన్ గెట్ సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ పబ్లిక్ డాక్యుమెంట్స్. డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కోర్టులో కూడా మనకు అయిన ఖర్చులు లీగల్ ఖర్చుని కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే కన్సర్న్ ఆఫీసర్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని వితిన్ 7 days ప్లస్ లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వకపోయినప్పుడు మన కన్స్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు ఆ కేసులో మనం క్లియర్గా మెన్షన్ చేయాలండి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్లస్ మాకు అయిన లీగల్ ఛార్జెస్ హ్యాస్ టు బి పేడ్ బై ద ఆఫీసర్స్ అని చెప్తే మనకు లీగల్ ఛార్జ్ కూడా క్లెయిమ్ అవుతాయండి. ఇది అండి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 74 and 76. 74 ప్రకారం ఏ డాక్యుమెంట్స్ పబ్లిక్ డాక్యుమెంట్స్ అంటారు. ఆ పబ్లిక్ డాక్యుమెంట్ని సెక్షన్ 76 ప్రకారం ఏ విధంగా పొందవచ్చు గురించి తెలుసుకున్నామండి. దీన్ని ఉపయోగించి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సంబంధిత అధికారుల నుంచి కానీ ఆఫీసర్స్ అని కానీ తీసుకోవచ్చండి. ఈ సెక్షన్ ఉపయోగించి మనకు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ పబ్లిక్ డాక్యుమెంట్స్ని ఈజీగా మన సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవచ్చు. సర్టిఫైడ్ కాపీస్ అండర్ సెక్షన్ 76 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ విచ్ డాక్యుమెంట్స్ టేకెన్ యాజ్ పబ్లిక్ సర్టిఫైడ్ కాపీస్. ఈ సర్టిఫైడ్ కాపీస్ని ఒకవేళ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏ కోర్టు కూడా దీన్ని ఒరిజినల్ అడగదు. అంటే అండర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 76 ప్రకారం తీసుకున్న డాక్యుమెంట్స్ ఆల్ ఆర్ సెకండరీ ఎవిడెన్స్. ద కోర్ట్ నాట్ ఆస్క్ అబౌట్ టు గెట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. సర్టిఫైడ్ కాపీస్ ఇట్ మీన్స్ యాజ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఇది వారం వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.